హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే శ్రావణ మాసం వస్తుంది కదండి. సో అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలి అన్నదైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా వీడియోస్ చాలా ఛానల్లో వచ్చాయి. బట్ ఏంటి అంటే నేను ఎలా అమ్మవారికి శారీ కడతాను, అమ్మవారిని నేను ఎలా రెడీ చేసుకుంటాను అన్నది మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. మేబీ ఎవరికన్నా ఒకరికి హెల్ప్ అయినా కూడా హ్యాపీ కదండి. సో దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ అయితే ఇట్లా ఒక శారీ తీసుకోండి. సో శారీ తీసుకొని ఏదన్నా ఒక సైడు, ఇదైతే పళ్ళు సైడ్ అండి. సో పళ్ళు సైడ్ వచ్చేసి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా 2 సైడ్స్ కూడా పట్టుకొని ఇట్లా ఫస్ట్ అయితే మనం ప్రిల్స్ పెట్టుకోవాలి. సో 2 సైడ్స్ కూడా మంచిగా ప్రిల్స్ పెట్టుకోండి. నేను ఇక్కడైతే పట్టు శారీ తీసుకున్నానండి. సో అందుకే నాకైతే కొంచెం అయితే టైం పట్టింది. మీరు కొంచెం లైట్ వెయిట్ పట్టు శారీస్ కొంచెం స్మూత్గా మంచిగా కూడా ప్రిల్స్ పెట్టుకోవటానికి కొంచెం కంఫర్ట్గా ఉంటాయి కదా, అలాంటి శారీస్ అయితే ప్రిఫర్ చేయండి. ఇదైతే కొంచెం కుర్చీలు పెట్టుకోవాలన్నా ఇక్కడ పవిట దగ్గర అవి పెట్టుకోవాలన్నా అయితే కొంచెం అయితే గట్టిగా అనిపించింది శారీ. కొంచెం టైం అయితే తీసుకున్నాను. సో ఇట్లా మొత్తం కూడా అన్ని ప్రిల్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మీరైతే నీట్గా ప్రిల్స్ అయితే పెట్టేసుకోండి. మీరు ఎలా ఆల్మోస్ట్ అన్నీ తెచ్చేసుకున్నారా? శ్రావణ మాసం వస్తుంది కదా, ఇంకొక 10 డేస్లో శ్రావణ మాసానికి కావాల్సిన శారీ షాపింగు. ఇంకా చాలామంది ఇప్పుడు అందరూ కూడా పసుపు విగ్రహానికి కానీ ఇంకా దేనికి కూడా పూజ చేసుకున్నా కానీ అమ్మవారిని మాత్రం డెకరేట్ చేసి అయితే ఉంచుకుంటున్నారు కదా, మంచిగా నీట్గా డెకరేట్ చేసుకుంటున్నారు మనకి నచ్చిన విధంగా. సో మీరు ఎలా డెకరేట్ చేసుకుంటారు అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో షాపింగ్ అయిపోయిందా, ఎంతవరకు వచ్చింది ఏంటి అనేసి. సో ఇక్కడైతే నేను ప్రతిదీ కూడా కొంచెం ప్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే చేసుకుంటున్నానండి. సో ఎవరైనా ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నారు అంటే సో ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే అయితే డెఫినెట్గా లైక్ చేయండి, ఒక చిన్న కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. సో ముందు శ్రావణ మాసానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తుంటాను. శ్రావణ మాస డెకరేషన్ కానివ్వండి, నైవేద్యము, పూజా విధానము, ఇక నెక్స్ట్ అన్నీ కూడా ఫెస్టివల్సే కదా, లైక్ కృష్ణాష్టమి ఉంటుంది, తర్వాత రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, శ్రావణ మాసం, ఇవన్నీ ఫెస్టివల్స్ వస్తుంటాయి కదా. సో ఆ ఫెస్టివల్స్కి సంబంధించిన ప్రసాదాలు కానివ్వండి, డెకరేషన్, ఇవన్నీ కూడా డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. సో నేనైతే నాకు ఇక్కడ కావాల్సినంత వరకు కూడా ప్రిల్స్ పెట్టేసుకొని మీరు దాన్ని జస్ట్ టర్న్ చేసేయండి శారీని. అంటే ఏదైతే ప్రిల్స్ పెట్టుకున్నామో ఆ ప్రిల్స్ కిందకు వచ్చేలాగా పెట్టుకొని శారీ పైకి తిప్పేసుకొని ఇట్లా అయితే ఫోల్డ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత కూడా నేను ప్రిల్స్ అన్నది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో కొంచెం లైట్ వెయిట్ శారీస్ అట్లాంటివి అయితే ప్రిఫర్ చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎలా చేసుకోవాలి అనేసి. సో అంతా కూడా మనం అడ్జస్ట్ చేసుకునే విధానంలోనే ఉంటుంది. ప్రిల్స్ కానివ్వండి, లేకపోతే పళ్ళు పెట్టుకునే దగ్గర అవన్నీ కూడా కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే, అంటే మరి చుట్టేశారు అన్నట్లు కాకుండా కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కట్టుకున్నాము అంటే అమ్మవారికి చాలా అందంగా కనిపిస్తారు. సో శ్రావణ మాసం అంటేనే అందరికీ కూడా ఇష్టమైన నెల కదా, లేడీస్ అందరికీ కూడా మంచిగా ప్రతి ఇల్లు కూడా ప్రతి శుక్రవారం మంగళవారం మంచిగా కలకలలాడుతూ ఉంటుంది.
సో ఇక్కడ అలా ఫోల్డ్ చేసేసుకున్నాక మొత్తం కూడా ఇట్లా హాఫ్కి మడిచేసుకొని రిమైనింగ్ ఏదైతే ఉంటుందో పార్ట్ ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని ఆ లాస్ట్ ఎండింగ్ శారీ ఎండింగ్ వరకు అయితే హాఫ్కి ఫోల్డ్ చేసేసుకోండి. ఈ లాస్ట్లో అయితే మనం ఇప్పుడు పళ్ళు పెట్టుకోవాలి. పళ్ళుకి ప్రిల్స్ ఉంటాయి కదా, అది పెట్టుకోవాలి. దానికోసం శారీని అయితే ఫస్ట్ ఇట్లా నీట్గా అనుకొని సో నేను చూపించిన విధంగా అయితే పట్టుకొని 2 సైడ్స్ కూడా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటూ కూడా మధ్యలో ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా అయితే నీట్గా పట్టుకొనైనా చేసుకోవచ్చు. మీరు ఇవన్నీ కూడా సేఫ్టీ పిన్స్ యూజ్ చేయొచ్చు. పోకుండా సేఫ్టీ పిన్స్ అయితే శారీకి ఏమైనా హోల్స్ పడతాయి అట్లా గనక ఫీలింగ్ ఉంది అంటే మీరు మనం బట్టలకి పెడతాం కదా క్లిప్స్, అట్లాంటి క్లిప్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ క్లిప్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న క్లిప్స్ అయితే తీసుకోండి. సో ఇట్లా నాకు ఎంత పొడవైతే పళ్ళు కావాలో అంత పొడవు కూడా ప్రతిదీ కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో అయితే సేఫ్టీ పిన్స్ పెట్టేసుకుంటూ సో ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న శారీని మన అమ్మవారికి అనేది నీట్గా కట్టేసుకుంటే సరిపోతుంది. సో ఎంతమంది అయిపోయింది షాపింగ్, ఆషాఢం శ్రావణ మాసం సేల్ అన్నీ జరుగుతుంటాయి కదా. సో ఎంతమంది షాపింగ్ ఫినిష్ చేసుకున్నారు అన్నదైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడైతే నేను అమ్మవారి కోసం ఇంకా చాలామంది ఇప్పుడు స్టాండ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. బట్ నా దగ్గర అయితే స్టాండ్ లేదు. నేను ఫస్ట్ అయితే ఇట్లా ఒక వెండి ప్లేట్లో సిల్వర్ ప్లేట్లో కొంచెం బియ్యం వేసేసుకొని దానిపైన అయితే ఒక బిందె పెట్టుకున్నానండి. మీ దగ్గర ఏదైతే కంఫర్ట్గా ఉందో అది ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఇత్తడివి ఇంకా ఏమున్నా కూడా మీరు దాన్ని అయితే అమ్మవారిలాగా సో మీకు ఎంతైతే హైట్ కావాలో ఆ హైట్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పెట్టుకోండి. నేను పైన అయితే ఇట్లా ఒక సిల్వర్ కలశం పెట్టుకొని ఆ కలశానికి బ్యాక్ సైడ్ అయితే ఒక గట్టిగా స్కేల్ ఒకటి టై చేసేసుకున్నాను. సో హ్యాండ్స్ లాగా అనేసి, లేదు అంటే మీరు హ్యాండ్స్ అయినా పెట్టేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. నా దగ్గర అయితే హ్యాండ్స్ లేవు, అందుకని నేనైతే ఓన్లీ స్కేల్ పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే ఫస్ట్ ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, సో ఆ ప్రిల్స్ పార్ట్ తీసుకొని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా కూడా పెట్టేసుకొని నీట్గా 2 సైడ్స్ కూడా ప్రిల్స్ కలుపుకొని ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోండి. ఆల్రెడీ మనం కింద అయితే ప్రిల్స్కి పిన్స్ పెట్టుకున్నాం కదా, ఆ పిన్స్ తీసేసుకొని మొత్తం కుర్చీలన్నీ కూడా నీట్గా అడ్జస్ట్ చేసేసుకోండి. సో కుర్చీలు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి, మరీ తక్కువ కుర్చీలు కాకుండా ఇట్లా ఎక్కువ కుర్చీలు ఉంటే సరిపోతుంది. మీరు రెండింటికి కూడా మిడిల్లో కావాలి అంటే సేఫ్టీ పిన్ అయినా పెట్టుకోవచ్చు. సో ఆ గ్యాప్ అనేది కనిపించకుండా ఇప్పుడు ఏదైతే పళ్ళు తీసుకుంటున్నామో పళ్ళు ఉందో ఆ పళ్ళు పార్ట్ని నీట్గా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం పవిట ఎట్లయితే వేసుకుంటామో అట్లా పవిటలాగా 2 సైడ్స్ కూడా వేసేసుకుంటే నీట్గా సరిపోతుందండి. మధ్యలో నడుము దగ్గర ఏదన్నా ఒక థ్రెడ్ లాంటిది కట్టేసుకున్నాము నీట్గా అంటే మన అమ్మవారైతే రెడీ అయిపోతుంది. బేసిక్ లెవెల్ అమ్మవారైతే రెడీ అయిపోతుంది. కొంతమంది నార్మల్గా పైన అయితే బ్లౌజ్ కూడా పెడతారండి, ఇంకా ఎక్కడ ఎలాంటి గ్యాప్ కూడా కనిపించకుండా బ్లౌజ్ కూడా పెట్టేసుకొని అయితే చేస్తారు. బట్ ఇక్కడ నేనైతే బ్లౌజ్ యూజ్ చేయలేదు, ఆ పవిటనే 2 సైడ్స్ కూడా వేసుకుంటున్నాను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ. ఏం లేదండి, మొత్తం అడ్జస్ట్ చేసుకునే విధానంలోనే ఉంటుంది. సో బేసిక్గా మనం ఎలా అయితే శారీ కట్టుకుంటామో అదే లెవెల్ అలానే కాబట్టి సో కొంచెం నీట్గా చుట్టేసాము అన్నట్టు కాకుండా నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కొంచెం మంచిగా అయితే కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ కట్టుకోండి, సరిపోతుంది. సో చూడండి, నేను కొంచెం సైడ్ను కూడా అడ్జస్ట్ చేసేసుకొని నేను నడుము దగ్గర అయితే థ్రెడ్ కట్టేసుకున్నాను. కొంచెం ఇంకా స్టిఫ్గా ఉంటుంది. తర్వాత పైన కూడా అమ్మవారిని ఫేస్ అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అమ్మవారి అలంకరణ అనేది మీ ఇష్టం అండి, మీకు నచ్చినట్టుగా మీ దగ్గర ఉన్న వాటిని బట్టి మీకు నచ్చిన విధంగా అయితే మీరు అలంకరించుకోవచ్చు.
ఇది నార్మల్ అమ్మవారి ఫేస్ అండి. ఎప్పుడో నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్‌లో తీసుకున్నాను. దానికి నేను అట్లా కొంచెం హెయిర్ లాగా బ్లాక్‌ది బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా! ఆ బ్లౌజ్ పీస్ పెట్టుకొని నేను కొంచెం అట్లా పాపడ్ చైన్ లాగా అట్లా నేనే కొంచెం డెకరేట్ చేసేసుకున్నాను. అమ్మవారి ఫేసు ఎప్పుడో స్టార్టింగ్‌లో. సో, నేను అదే ఫేస్ అనేది ఇన్ని ఇయర్స్ నుంచి కూడా సేమ్ అదే యూజ్ చేస్తున్నాను. సో, పెళ్ళైనప్పుడు అప్పుడు కొనుక్కున్నాను కదా అనేసి. సో, ఇక్కడైతే నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో, చెప్పాను కదండీ! ఎలా అలంకరించుకుంటారు అన్నది మీ ఇష్టము. అండ్ నడుంకి కూడా ఇక్కడ నేను వడ్డానం పెట్టేసుకుంటున్నాను. అమ్మవారైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. మంచిగా బంగారు తల్లిలాగా అనిపిస్తున్నారు కదా! మంచిగా గోల్డ్ కలర్ శారీతో అట్లా. సో, నేనైతే కొంచెం అమ్మవారు అంటే డెఫినెట్‌గా అయితే నిండుగా అలంకరించుకొని ఉంటారు కదా! గాజులు వేసుకొని నేను ఇంకా ఇక్కడ ఈరోజు వీడియోలో అయితే గాజులు అవన్నీ వేయట్లేదండి. అది మనం ఎలాగో పూజ చేసుకునే రోజు నేను ఆ వీడియో షేర్ చేసినప్పుడు కంప్లీట్‌గా అప్పుడు ఎలా అమ్మవారిని అలంకరించుకున్నాను అన్నది కూడా చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు కొంచెం బేసిక్ లెవెల్‌లో మాత్రమే అలంకరించుకొని చూపిస్తున్నాను. నిండుగా పూలు, గాజులు మంచిగా ఉంటే అందంగా కనిపిస్తుంటారు కదా! సో, పువ్వులు దండైతే కంపల్సరీ కదండీ! సో, నేను ఇక్కడ దండ కూడా వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అమ్మవారైతే రెడీ అయిపోయారండి. ఫైనల్‌గా చూపిస్తాను ఎలా ఉన్నారు అనేసి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో, మా అమ్మవారైతే రెడీ అయిపోయారు. ఎలా ఉన్నారు? నిజంగానే బంగారు తల్లిలాగా అనిపిస్తున్నారు కదా! గోల్డ్ కలర్ శారీలో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్‌గా చూసుకున్న తర్వాత. సో, మీకు ఎలా అనిపించింది అని అయితే కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, నచ్చితే అయితే డెఫినెట్‌గా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.